కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం జలాలపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ కట్టపై బీఆర్ఎస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇవి కావా కాళేశ్వరం జలాలకు సాక్ష్యమంటూ నినదించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో రైతును రాజుగా చూడాలని కృషి చేసిన వ్యక్తి కేసీఆర్ అని, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి ఓటేసి మోసపోయినమనే పరిస్థితికి వచ్చేసరికి వీళ్ళు గడిచిన 17-18 నెలలుగా కనీసం స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టడానికి కూడా ముందుకు పోయే పరిస్థితిలో వీళ్ళు లేరు. కాబట్టి గ్రామాలలో చూస్తున్నాం, ఏ గ్రామానికి వెళ్ళినా కనీసం చెత్త బండిలో డీజిల్ పోసే పరిస్థితి లేదు. గ్రామ స్థాయిలో వచ్చేసి సెక్రటరీల జీతాల నుంచి, వాళ్ళ సొంత జీతాల నుంచి సగం పెట్టి గ్రామ పంచాయతీ నడిపించే పరిస్థితిలో ఉంది. గ్రామ పంచాయతీకి నిధులు లేవు, చేసిన పనులకు ఫండ్ శాంక్షన్ లేవు. ఈ పరిస్థితుల్లో వీళ్ళని తెలంగాణ సమాజం ఎట్లా నమ్ముతారు మీరే చెప్పండి. మీరు కళ్ళారా మీరు చూస్తున్నారు. కాబట్టి వీళ్ళు స్థానిక సంస్థలు పెడితే నా కుర్చీ ఊసిపోతుంది మా రేవంత్ రెడ్డి ఆ కుర్చీని కాపాడుకునే పనులే ఉండే తప్ప ఈ గ్రామాల్లో ఉన్న సర్పంచ్లకు కుర్చీచ్చే ఆలోచన వీళ్ళకి లేదు. కాబట్టి రేపు పొద్దున ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచి రేపు రాబోయే ముందు వచ్చే జనరల్ ఎలక్షన్ కూడా మళ్లీ ప్రభుత్వానికి కేసీఆర్ గారి ప్రభుత్వమే వస్తుంది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పూలింది అని చెప్పిరో ఆ పూల్ని 2 పిల్లలను రిపేర్ చేసి తెలంగాణ సమాజానికి ఈ ప్రాజెక్టును అంకితం మళ్లీ చేస్తామని వాయిస్ చాలా లోగా ఉంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, వీడెవ్వడు